జగన్ మీద ద్వేషం కల్పించడం కోసం రాసేది గానీ, లేదంటే ఎవడు ఇప్పుడు మన దేశంలో ఏ ఏది దాన్నేమంటారు? ఏ కోర్టు గూడా ఈ వార్తకేంటి ఆధారం అని అడిగే హక్కు లేదు. దాన్ని అడ్డు పెట్టేసేసి పరువు నష్టం దావాలు వేసేటటువంటిది మర్చిపోయారు గాబట్టి, ఇష్టం వచ్చినట్టు రాస్తున్నటువంటిది జగన్ మీద. జగన్‌కి లీగల్ నాలెడ్జ్ లేదు. జగన్‌కి దగ్గర ఉన్నటువంటి లీగల్ టీము సీరియస్‌గా ఎఫర్ట్ పెట్టేది లేదు. లేదా అంతంత డబ్బులు ఎందుకులే కోర్టులకు తగలేయడం అని ఆగుతున్నారో తెలీదు. లేకపోతే రోజు పచ్చి అబద్ధాలతో వార్తలు రాస్తుంటే అటాకింగ్ వెళ్ళాలంటే కొట్టక్కర్లా, తిట్టక్కర్లా, చంపక్కర్లా, మాట్లాడక్కర్లా. ప్రతి దాని మీద ఒక దావా వేయడమే. ఆ దావాలు మర్చిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు వైసీపీ అభ్యర్థులకు లెక్కర కిక్కు 43 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలకు 100 కోట్లు. డబ్బు తరలింపు రోడ్డు కనుక్కున్నటువంటి సిట్టు. పాపం అదేంటో సిట్టోళ్ళు వీళ్ళు రాస్తారో ఆ తర్వాత రోజున అలాగే సిట్టోళ్ళకి అంటే వీళ్ళు రాశాక దాన్ని వాళ్ళు ఎఫ్ఐఆర్‌లో పెడతారో, ఛార్జ్ షీట్‌లో పెడతారో, లేకపోతే ఆళ్ళు అది పెట్టబోతూ వీళ్ళతో